హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో బీరకాయ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం దానిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాం. నేను ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఒక 2 minutes ఇవి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్న 2 minutes తర్వాత మనం టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం చిన్నులపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కూర మొత్తం అదే స్మెల్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, స్మెల్ ఎంత బాగా వస్తుందో. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. అది మంచిగా బాగా వేపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఈ టమాటాలు మగ్గిన తర్వాత దీనిలోకి మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీస్ అయితే రాళ్ళు ఉప్పు సరిపోతుంది. ఫ్రైస్కి మటుకు సాల్టే వేసుకోవాలి, ఎందుకంటే కళ్ళుప్పు కరగదు కాబట్టి. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2 minutes వీటిని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఈ బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి. ఒక 2 minutes ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, బీరకాయలు బాగా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఇలా బాగా మెత్తగా ఉడికినప్పుడు చూడండి, వాటర్ ఎలా రిలీజ్ అవుతున్నాయో. ఇలా బాగా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో మనం కొంచెం కారం వేసుకుందాం. మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు, కాబట్టి నేను మా టేస్ట్కి సరిపడా వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. దీనిలో వచ్చే వాటర్తోనే వండుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా కూరలా కావాలి అనుకుంటే, పులుసులా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీన్ని ఒక 5 minutes ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, కర్రీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, కూర బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను దీనిలో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మన టేస్ట్కి సరిపడా మీరు స్కిప్ చేయొచ్చు, నేను వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపించిన బీరకాయ కర్రీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే
ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.